బుషిగా ఉంది. ఎర్ర తోటకూర ఇది. ఇది పొనగంటి కూర, రెడ్ వెరైటీ. భలే బాగుంది. పొన్నగంటి కూర అనగానే పోయిన కంటి చూపును కూడా తెచ్చే మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయంటండి. అదే ఎర్ర వెరైటీ అనమాట ఇది. ఇట్స్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ హెల్త్. బాగా కాపు. నేను చూసినప్పుడు మామిడికాయలు లేవు, ఇది ఇప్పుడు వచ్చేసాయి. సూపర్. ఒక 15 కాయలు దాకా వచ్చినాయి. కోసాము. స్వీట్ వెరైటీ. స్వీట్ భలే స్వీట్. పండు చెట్టుకే పండుతుంది. చూడండి, కష్టం ఫలించింది. ఇక్కడ గుత్తులు గుత్తులు ఇట్టా వస్తాయండి. ఇలా బార్బడస్ చెర్రీస్. ఇక్కడ సూపర్ సూపర్ అండి. ఎంత బాగుంది కదా. పర్పుల్ చిక్కుడు భలే పెడుతున్నారు చూడండి. చెట్టు చిక్కుడు అయితే సబిహా మేడం అసలు కదా. గోరు చిక్కుడు ఎంత పెరిగిందో చూడండి ఫ్రెండ్స్ కదా. ఇది బెండకాయ, స్టార్ బెండ. ఇది సబిహా గారు వాళ్ళ గార్డెన్లో టమాటోస్ మొక్కలు చాలా ఉంటాయి. అలాగే ఈ స్టార్ బెండ కూడా నేను చాలా గమనించానండి. ఎప్పుడు వచ్చినా సరే వీరి గార్డెన్కి స్టార్ బెండ ఉండాల్సిందే అసలు. ఇది గోంగూర. ఇదేమో రెడ్ బెండ. చూసారా, రెడ్ బెండ. ఇది కూడా ఇది మలబరి. ఎంత బుషిగా ఉంది. ఎర్ర తోటకూర ఇది. ఇది పొనగంటి కూర, రెడ్ వెరైటీ. భలే బాగుంది. పొన్నగంటి కూర అనగానే పోయిన కంటి చూపును కూడా తెచ్చే మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయంటండి. అదే ఎర్ర వెరైటీ అనమాట ఇది. ఇట్స్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ హెల్త్. సో మీరు కూడా మీ గార్డెన్లో పండించుకోండి. ఇది చూసారా, పుదీనాకు వేసారు. నేను టబ్బే తీసి చూపిస్తాను, ఇలా కాదు. ఇలా పట్టుకుంటాము, ఫోటో దిగేస్తాము. పుదీనాకు కోస్తుంటే వస్తూ ఉంటుంది. ఇది చాలా చాలా రోజులు అయింది. ఫోటో దిగేసా. तुम्हें अच्छे अच्छे फोटोज ले तो लो. हाँ, अब वो फलना करना एक फोटो लो, बाद में रेडी सी हो. పర్పుల్ వెరైటీ. ఫ్లవర్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. పర్పుల్ వెరైటీ బీన్స్ అనమాట. చెట్టు చిక్కుడు బాగా వస్తున్నాయి. కొంచెం మజ్జిగ వేయండి, పుల్లటి మజ్జిగ పల్చగా చేసి, ఫ్లవర్ డ్రాపింగ్ ఉండదు. ఇది నాటు వెరైటీనా? లాంగ్ షార్ట్ వెరైటీ. దీని కొమ్మ అది ప్రాటికేట్ చేశాను. ఓకే ఓకే ఓకే. ఇది బొప్పాయి. ఇది వచ్చేసి లెమన్ గ్రాస్. మెడిసినల్ వాల్యూస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి. లెమన్ గ్రాస్ కషాయం లాగా కొన్ని ఎర్లీ మార్నింగ్ పరగడుపునే కషాయం లాగా చేసుకుని తాగితే, కొన్ని 5 stems అలా తీసుకోవాలి, కట్ చేసేసి కషాయం చేసుకుని తాగితే పరగడుపున చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వీటితో కొంచెం అల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవచ్చు, హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది బత్తాయి. నాటు నాటే. ఇది ఇక్కడ మ్యాంగోస్ ఉన్నాయి. ఇదేమో ఉసిరి, ఇదేమో రేగి చెట్టు, అది యాపిల్ బేర్ అంటారే. ఓకే, అది ఇదేమో స్ట్రాబెరీ జామ. ఓకే ఓకే, స్ట్రాబెర్రీ జామ. రెడ్ వెరైటీ లాగా ఉంది లీవ్స్ చూస్తే. రెడ్ వెరైటీ, రెడ్ జామ లాగా. రెడ్ వచ్చింది జామ. లీవ్సే చెప్పేస్తుంది, చిన్నవి వస్తాయి. ఇది మాడి చెట్టు. ఈ సంవత్సరం కాపు వచ్చింది, ఈ సంవత్సరం పూత పడి రాడిపోయింది. ఈ సంవత్సరం బాగా కాపు. నేను చూసినప్పుడు మామిడికాయలు లేవు, ఇది ఇప్పుడు వచ్చేసాయి. సూపర్. ఒక 15 కాయలు దాకా వచ్చినాయి. కోసాము. స్వీట్ వెరైటీ. స్వీట్ భలే స్వీట్. పండు చెట్టుకే పండుతుంది. చూడండి, కష్టం ఫలించింది. ఇదొక సపోటా. ఈ కాయలన్నీ పాట పక్కలో ఏ ఫోటోలో దాది మాకు ఉసిరి, చిన్న ఉసిరి బోలే స్టార్ట్. చామ దుంపలు ఎలా వాడతారు? చామ దుంపలు పెట్టేస్తే ఇంకా మామూలుగా లీవ్స్ మేము వాడము, కానీ దుంపలు తీసుకొని కూరకి పప్పులో వేసుకోవచ్చు కదా. వేసుకోవచ్చంట. నేను వాడలేదు. ఎలా ఉంటుంది కూరలు? ఎలా ఉంటుంది? బాగుంటుంది. మామూలుగా పులుసుగా కూర, మేము ఈగురు కూర కూడా వండుతాం కదా, అలా ఉల్లిపాయలు టమాటోస్ వేసి ఈ ఆకులు కట్ చేసి వేసి చేస్తారా? ఓకే ఓకే.
ఇది వంకాయ వంగలు రౌండ్ వెరైటీయా? ఇది రౌండ్ వైట్ లో ఎగ్ బ్రింజాల్ అంటారు ఫ్రెండ్స్. వైట్ గా రౌండ్ గా ఎగ్ షేప్ లో ఉంటాయి ఎగ్ బ్రింజాల్స్ ఇవి. చూడండి పూత ఎలా స్టార్ట్ అయిందో చూస్తున్నారు కదా. వంకాయ ఇది గ్రీన్ వంకాయ, ఇది గ్రీన్ రౌండ్ వంగ. ఇది చెరీస్, బార్బరీస్ చెరీస్. ఇక్కడ ఇది రామ్మ, ఇక్కడ గుత్తులు ఇట్టా వస్తాయండి. ఇదిగోండి ఇలా బార్బరీస్ చెర్రీస్. ఇక్కడ సూపర్. ఇక్కడ కూడా ఒకటి టేస్ట్ చూడనా? తీసుకోండి. బాగా పండిన సబీహా గారి తోటలో బార్బడస్ చెర్రీ టేస్ట్ చూస్తున్నాను. మరి తిన్న తర్వాత లైట్ పుల్లగా టమాటో తిన్నట్టుందండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది బత్తాయి సపోటా ఉంది నాకు. ఇదొక రకం సపోటా, నాటు వెరైటీ. నాటు వెరైటీ కాదు, ఇది హైబ్రిడ్ అనుకుంటా. వచ్చింది ఇది కాయ పెద్ద సైజు వస్తుంది, అది నాటు వెరైటీ. ఇది ఇంకో కాయలన్నీ కోసేసాను, ఒక్క కాయ ఉంది అక్కడ. కోసిన తర్వాత మళ్ళీ చిగుళ్ళు వచ్చి పూత వస్తుంది. ఇదిగోండి పూత స్టార్ట్ అయింది. ఇది పూత. సపోటా మాత్రం కోస్తే మళ్ళీ ఎమ్మటనే పూత వచ్చింది. ఓహో నైస్. తొందరగా. ఇక్కడ గమనించారా ఫ్రెండ్స్, మామిడి ప్లాంట్కి ఇక్కడ చూడండి కాకర పాదు అల్లించేస్తున్నారు. అది వచ్చేసింది ఈ గింజలు. కొంచెం ప్లేస్ కూడా వేస్ట్ కాకుండా కనకాంబరాలు పెట్టేశారు. ఇక్కడ ఆకుకూరలు కూడా పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగా మనం గార్డెన్లో ఐడియాస్తో కొంచెం ప్లేస్లోనే ఎక్కువ ప్లాంట్స్ పెంచుకోవచ్చు. లైట్ వెయిట్గా సాయిల్ చూసుకుంటే చాలు. ఇది బత్తాయి కానీ చెట్టు నిండా పూత పడింది చూసారా. ఒక 10 కాయలేమో మిగిలినాయి, అన్నీ రాలిపోయింది పూత. కింద కూడా రాలింది చాలా వరకు. ఈ కాయలు ఇప్పుడు పోయింది. చూడండి ఎంత బాగుంది కదా. ఇది నిమ్మ, టేబుల్ నిమ్మ. అసలు ఇదైతే గుత్తులు వస్తుంది. ఇవన్నీ గుత్తులే, ఇలా గుత్తులు వస్తుంది. ఓకే. ఇది కమలాకాయ అండి. నారింజనా? కమలాకాయ. కమలా చాలా పడ్డాయి. ఇది కమలా అటంతా అయ్యే ఫుల్ వచ్చినాయి. ఇదేమో వైట్ మలబరి, కొత్తగా పెట్టాను, ఇంకా రాలక స్టార్ట్ అవుతుంది. ఇదేమో స్వీట్ లెమన్. కాయలు ఉన్నాయి దీనికి కూడా. స్వీట్ లెమన్ కోస్తుంటే మళ్ళీ వస్తానే ఎల్లో స్వీట్ లెమన్స్ ఏంటంటే కొంచెం ఎల్లో కలర్ చేంజ్ అయితే అది కొంచెం బాగుంటుంది తినడానికి కూడా. తొక్క తీయకుండా పీల్ తీయకుండా తినేసేయాలన్నమాట. చాలా మంచిది ఇది కూడా హెల్త్కి. చెరి ఇది కొత్తగా పెట్టాను. ఏ కాడ పెట్టా? ఏ కాడనకు. ఓకే. చెర్రీ అంటే స్టెమ్తోనా లేదా సీడ్ వేసారా? సీడ్ ఇలా మొక్క తెచ్చేసాను. బెండకాయలు ఇదంతా బెండ తోట అనమాట. ఇదంతా బెండ తోట, స్టార్ బెండ, మామూలు గ్రీన్ బెండ. ఇవన్నీ ఇప్పుడే పోత వస్తుంది. కాయలు కూడా పిందులు కూడా పడుతున్నాయి. సూపర్ ఉన్నాయి. జర్ర గుర్తు వచ్చా పిచ్చది వాటిలో బాగా పూత పడిద్ది. కాయ అవ్వగానే మళ్ళీ పూత స్టార్ట్. స్వీట్ లెమన్. ఇదిగో చూడండి కాయలు, చెట్టు నిండా కాయలే ఫ్రెండ్స్. కాయలు పండుతున్నాయి. బాగా ఎల్లో అయితే చాలు, హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది వాటర్ యాపిల్. ఇక్కడ పసుపు వేసాను. పసుపు అక్కడ వేసి దీంట్లో బెండ మొలిసింది. కూలర్ టబ్లో పసుపు పెట్టేశారండి. చక్కగా ఫుల్గా వచ్చేస్తుంది. ఇదేమో ఇది తెల్ల నేరేడు, తెల్ల నేరేడు. ఇది ఇయర్ పెట్టాను. నెక్స్ట్ ఇయర్ కాపు వచ్చిద్దామని చూడాలి. ఇది డ్రాగన్ ఫ్రూట్స్. ఇది యాపిల్ చెట్టు. యాపిల్ అవును. ఆకు ముడత ఉంది కొంచెం. ఆకు ఇది వర్షం ఎండకి నీమాయిలు కొట్టాలి.
ఇది డ్రాగన్ ఫ్రూట్ దీనికి వచ్చినాయి బాగా ఫ్లవర్స్ వచ్చేస్తున్నాయి. కాయలు కూడా ఒకటి కోసాము, అలా అక్కడొకటి ఇక్కడొకటి ఇదో అక్కడొకటి పైన ఒకటి. గార్డెన్లో రాగానే చిన్నపిల్లలకు కూడా గుచ్చుకోకుండా చాలా జాగ్రత్తగా ఒక సైడ్లో పెట్టేశారండి. డ్రాగన్ తోట ఒక 3-4 టబ్స్లో అరేంజ్ చేసి ఒక కార్నర్లో పెట్టేశారు సబిహా మేడం గారు. బాగున్నాయి కదా. ఫ్లవరింగ్ చూడండి, ఇప్పుడు జూమ్ చేసి మీకు చూపిస్తాను. జతన్ పెట్టండి కాదు, ఇది రెక్కల Like and subscribe. Tap on the bell icon and press all option. Thanks for watching.